అనేది మనకు పుట్టుకతోనే రావాల్సిన అవసరం లేదు. పేదరికం మనల్ని ఎంత వెనక్కి లాగినా, రోగం మన శరీరాన్ని ఎంత బలహీనపరిచినా మన మనసులో గెలవాలనే పట్టుదల ఉంటే, ఈ ప్రపంచమే మన కళ్ళ దగ్గరకు వస్తుందని నిరూపించిన ఒకే ఒక్కడు లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అతన్ని ఫుట్బాల్ దేవుడిగా కొలుస్తున్నారు. అతని కళ్ళ మాయాజాలానికి స్టేడియంలన్నీ ఊగిపోతాయి. కానీ ఈ 2026 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన, అత్యుత్తమ ఆటగాడైన ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక చిన్న నగరంలో తిండికి కూడా కష్టమైన ఒక పేద కార్మికుడి ఇంట్లో. అది 1987వ సంవత్సరం జూన్ 24 అర్జెంటీనాలోని రొసారియో అనే ఒక చిన్న పారిశ్రామిక నగరం. అక్కడ ఉండే జార్జ్ మెస్సీ అనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుడికి ఇండ్లలో క్లీనింగ్ పని చేసే సిలియా అనే మూడో సంతానంగా మెస్సీ జన్మించాడు. ఆ ఇంట్లో కనీస వసతులు కూడా ఉండేవి కావు. తండ్రి సంపాదన అంతా ఆరుగురు ఉన్నా ఆ కుటుంబానికి తిండికే సరిపోయేది. కానీ ఆ చిన్నారి మెస్సీకి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అతని ప్రపంచం అంతా ఒకే ఒక్క వస్తువు చుట్టూ తిరగడం మొదలైంది. అదే ఫుట్బాల్. వీధుల్లో పేద పిల్లలతో కలిసి మెస్సీ ఫుట్బాల్ ఆడుతుంటే అతని కాళ్ళ వేగం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. వాళ్ళ నాన్న పార్ట్ టైమ్‌గా కోచ్‌గా వ్యవహరించే ఒక లోకల్ క్లబ్‌లో మెస్సీ మొదటిసారి బూట్లు వేసుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు. మెస్సీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అతని నానమ్మ సిలియా ఒలివేరా. మెస్సీ ఎంత చిన్నగా ఉన్నా అందరికంటే అద్భుతంగా ఆడగలడని ఆమె బలంగా నమ్మింది. లోకల్ మ్యాచ్‌లలో కోచ్‌లు మెస్సీని చిన్న పిల్లాడని ఆడించకపోతే ఆమె గొడవపడి మరీ మెస్సీకి అవకాశం ఇప్పించేది. కానీ మెస్సీ 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె మరణించింది. ఆమె మెస్సీని మానసికంగా తీవ్రంగా దెబ్బతీసింది. అందుకే ఈ రోజుకి మెస్సీ మైదానంలో ప్రతి గోల్ కొట్టిన తర్వాత 2 చేతులు వేళ్లను ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకొని తన నానమ్మను తలుచుకుంటాడు. ఆ దృశ్యం చూసిన ప్రతిసారి అభిమానుల కళ్ళు చెమర్చుతాయి. మెస్సీ వయస్సు పెరుగుతుంది కానీ అతని శరీరం పెరగడం లేదు. కొన్నేళ్లు వచ్చినా అతను 9 ఏళ్ల పిల్లాడిలాగే కనిపించేవాడు. కంగారు పడిన తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే అక్కడ వారి గుండెకు పగిలే నిజం తెలిసింది. మెస్సీకి గ్రోత్ హార్మోన్ డెఫిషియెన్సీ అరుదైన వ్యాధి ఉంది. అంటే అతని శరీరంలో ఎదిగే హార్మోన్లు ఉత్పత్తి కావు. దానికి వెంటనే చికిత్స చేయకపోతే మెస్సీ ఎప్పటికీ పొట్టిగానే ఉండిపోతాడు. అసలు ఫుట్బాల్ ఆడలేడు. ఆ చికిత్స కోసం ప్రతి నెల దాదాపు $900 ఖర్చవుతుంది. ఆ రోజుల్లో ఒక పేద కార్మికుడికి అది ఒక కొండంత భారం. మెస్సీ టాలెంట్ చూసి అతన్ని చేర్చుకున్న న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ కూడా మొదట్లో డబ్బులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత చేతులెత్తేసింది. మెస్సీ తండ్రి ప్రతి తలుపు తట్టాడు. కొడుకు భవిష్యత్ కోసం కన్నీరు పెట్టుకున్నాడు కానీ ఎవరూ సహాయం చేయలేదు. మెస్సీ ఫుట్బాల్ కెరీర్ అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారంతా. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. స్పెయిన్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎఫ్‌సి బర్సిలోనా క్లబ్ స్కౌట్స్ కన్ను మెస్సీ మీద పడింది. మెస్సీ ఆటను చూడగానే ఆ క్లబ్ ఫుట్బాల్ డైరెక్టర్ కర్లెస్ రెస్కాచ్ మైమరిచిపోయాడు. ఈ పిల్లాడు భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలుతాడు అని ఆయనకు అర్థమైంది. ఎలాగైనా మెస్సీని తమ క్లబ్‌లోకి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ సమయంలో అధికారిక కాంట్రాక్ట్ పేపర్లు అందుబాటులో లేవు. ఆలస్యం చేస్తే ఎక్కడ మెస్సీ చేజారిపోతాడో అన్న భయంతో రెస్కాచ్ పక్కనే ఉన్న ఒక హోటల్ టిష్యూ పేపర్ మీద మెస్సీ వైద్య ఖర్చులన్నీ బార్సిలోనా క్లబ్బే భరిస్తుందని, అతన్ని క్లబ్‌లోకి తీసుకుంటామని రాసి సంతకం చేశారు. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆ టిష్యూ పేపర్ ఒప్పందం మెస్సీ తలరాతను మార్చేసింది. మాత్రమే 13 ఏళ్ల వయసులో మెస్సీ తన సొంత దేశాన్ని, స్నేహితులను వదిలేసి తండ్రితో కలిసి స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకున్నాడు. అక్కడ బార్సిలోనా అకాడమీ అయిన లా మాసియాలో చేరాడు. ప్రతిరోజు కాళ్లకు హార్మోన్ ఇంజెక్షన్లు గుచ్చుకుంటూ ఆ నొప్పితోనే మైదానంలో గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. భాష తెలీదు, కొత్త వాతావరణం. మొదట్లో తోటి ఆటగాళ్లు కూడా మెస్సీని చూసి నవ్వేవారు. కానీ మెస్సీ వాటన్నిటినీ భరిస్తూ తన కాళ్లకు ఉన్న బంతితోనే సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అతని ఆటను చూసి సీనియర్ ప్లేయర్స్ కూడా నోరెళ్లబెట్టేవారు. ఆ కష్టానికి ఫలితం దక్కింది. 2024 అక్టోబర్ 16న కేవలం 17 ఏళ్ల వయసులో బార్సిలోనా సీనియర్ టీం తరపున మెస్సీ అధికారికంగా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఫుట్బాల్ లెజెండ్ రొనాల్డోవ మెస్సీకి అండగా నిలిచాడు. రొనాల్డినో ఇచ్చిన పాస్తోనే మెస్సీ బార్సిలోనా తరపున తన మొదటి గోల్ కొట్టాడు. అక్కడి నుండి మెస్సీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బార్సిలోనా క్లబ్నే ప్రపంచంలోనే నంబర్ 1 క్లబ్గా నిలబెట్టాడు. 10 లా లీగా
టైటిల్స్, 4 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ కప్లు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ అత్యధికంగా 91 గోల్స్ కొట్టిన గిన్నీస్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా ఇచ్చే బాలన్ డి ఓర్ అవార్డును ఏకంగా 8 సార్లు గెలుచుకుని ఫుట్బాల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరు రాసుకున్నాడు. క్లబ్ ఫుట్బాల్లో మెస్సీ సంపాదించిన డబ్బు లేదు, గెలవాలని ట్రోఫీ లేదు. కానీ తన సొంత దేశం అర్జెంటీనాకు వచ్చేసరికి మెస్సీకి దురదృష్టం వెంటాడింది. 2014 వరల్డ్ కప్ ఫైనల్స్, ఆ తర్వాత వరుసగా 2 కోపా అమెరికా ఫైనల్స్, ఇలా 3 సార్లు ఫైనల్స్ వరకు వచ్చి అర్జెంటీనా ఓడిపోయింది. దాంతో సొంత దేశం ప్రజలే మెస్సీని విమర్శించడం మొదలుపెట్టారు. నువ్వు బార్సిలోనా కోసమే ఆడతావు, అర్జెంటీనా కోసం ఆడవు అంటూ నిందించారు. ఆ బాధ భరించలేక తీవ్రమైన మనస్తాపంతో 2016లో మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ రోజు అర్జెంటీనా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు కన్నీరు పెట్టారు. కానీ మెస్సీ ఒక ఫైటర్, అలా ఎలా ఆగిపోతాడు? మొత్తం దేశం మెస్సీని తిరిగి రమ్మని వేడుకుంది. తన దేశం కోసం మెస్సీ మళ్ళీ బూట్లు తొడిగాడు. 2021లో బ్రెజిల్లోని వారి సొంత గడ్డపైనే ఓడించి కోపా అమెరికా కప్ను గెలిచి తనపై వచ్చిన విమర్శలన్నిటికీ బ్రేక్ వేశాడు. ఇక అసలైన సినిమా 2022 ఖతర్ ఫీఫా వరల్డ్ కప్లో జరిగింది. 35 ఏళ్ల వయసులో బహుశా ఇదే నా చివరి వరల్డ్ కప్ అనుకుంటూ మెస్సీ మైదానంలోకి దిగాడు. ఫ్రాన్స్తో జరిగిన ఆ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఫైనల్ షూట్లలో అర్జెంటీనా గెలిచి ప్రపంచ విజేతగా నిలిచిన ఆ క్షణంలో మెస్సీ మోకాలపై కూలబడి ఏడ్చేశాడు. ఆ కన్నీళ్లు విజేత ఫుట్బాల్ చరిత్రలో మెస్సీ సాధించాల్సింది ఇంకేం మిగల్లేదు అనేలా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా నిలిచిపోయాడు. ఈరోజు 2026లో అధికారిక ట్రోఫీలతో ప్రపంచంలోనే అత్యధిక టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా మెస్సీ రారాజులా వెలుగుతున్నాడు. ఒక రోగం వల్ల జీవితం ఆగిపోతుంది అనుకున్న చోట నుండి ప్రపంచాన్ని జయించిన మెస్సీ కథ కష్టాలున్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప నిరంతర స్ఫూర్తి.